హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఎగ్ బిర్యానీ కోసం ఇండక్షన్ పైన ఒక 10 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసాం. వేరే ప్రాసెస్ మీన్స్ బిర్యానీ కదా, సేమ్ బిర్యానీ లానే, బట్ చికెన్ ఉండదండు, గుడ్లు ఉంటాయి. గుడ్డు కోడి గుడ్డు. ఓకే, ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయండి. ఒక దిక్కు మనం మసాలా రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద ఆనియన్, ఒక 3-4 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ తినేవాళ్ళు చూస్ చేసుకోండి. ఇవైతే కారం బాగానే ఉన్నాయి. నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను నార్మల్గా ఇస్తాను, కానీ మేము స్పైసీ బాగానే తింటాము. చాలండి. నెక్స్ట్ పుదీనా, కారం ఒక 3 స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడా, అల్లం పేస్ట్ అండి, ఐస్ క్రీమ్ కాదు, అల్లం పేస్ట్. ఇంట్లో నూరింది అల్లం పేస్ట్. చిన్న టిప్పు, అల్లం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే దాంట్లో నిమ్మకాయ వేసి గ్రైండ్ చేయండి. టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. మసాలా లాస్ట్. గుడ్. ఇంట్లో పెరిగానండి, రోజు ఇంట్లోనే తోడు పెడతా, ఎవ్రీడే. నెక్స్ట్ గోల్డ్ డ్రాప్ ఆయిల్. బాగుంటుంది అంటే తినాం కానీ కొంచెం ఆయిల్. డన్. నెక్స్ట్ నేను మర్చిపోయినా. ఓ మై గాడ్, నేను మసాలాలే మర్చిపోయినా అండి. బిర్యానీ అనగానే వేసేసుకొని కూర్చున్నాను. ఒక 2 minutes. లవంగా ఒక 3-4 ఇలాచి, సారీ దిస్ ఇస్ చెక్క, లవంగా, సాజీరా. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. అన్నీ దీంట్లో ఎగ్స్ వేయలేదు మనం. ఓకేనా? ఎంతసేపు కాదండి, ఇది చికెన్ అంటే చికెన్కి పట్టాలి అని అంటాం కదా, దీనికి ఏం పట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ గుడ్లను తీసేసి చేస్తే చికెన్ ఎగ్ బిర్యానీ రెడీ. ఓకేనా? సపోర్ట్ చేయండి కొంచెం. ఇంకేమైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. చాక్లెట్స్, కేక్స్, ఇంకేమైనా డిఫరెంట్గా. కునాఫా చేస్తానండి, అసలు టైం అవ్వట్లేదు. నేను నార్మల్ చాక్లెట్స్ చేస్తేనే మా బాబు ఉంచట్లేదు అసలు. మా పిల్లలు ఎక్స్చెల్స్ తీస్తున్నారండి. ముందు తీస్తున్నావా? తీయు. అక్క తీస్తుంది, యాపిల్ అక్క. వద్దు, ముందు కాలుతుంది. యాపిల్ అక్క. నైస్. కొట్టి ఒకటి తీసింది నీకు ఇలా. యాపిల్ అక్క అల్లరి వేస్తుంది కానీ పని మాత్రం స్లో. ఏదన్నా గేమ్ ఆడింది అనుకో, ఈసారి వీడియో తీసానండి, ఓడిపోయింది అనుకో ఏడుస్తుంది. అన్నీ ఎగ్వి పొట్లు తీసేసుకోవాలి. ఎగ్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా ఉడుకుతాయి. చూడండి ఎగ్స్ మొత్తం
పొట్టు తీసేసినాం. ఒక ఎగ్ కూడా ఖరాబ్ కాలేదండి. నార్మల్గా ఎగ్స్ తీస్తే ఖచ్చితంగా 1-2 ఖరాబ్ అయిపోతాయి. ఇవన్నీ తీసింది ఇంకో మా పాప యశ్విత. నువ్వేనమ్మా ఎగ్స్ తీసింది? అన్నీ నువ్వే తీసినావు బేటా. ఒకసారి మొహం చూపి. వావ్. దీన్ని కొంచెం హీట్ చేసేసుకొని మనము ఈ ఎగ్స్ని దీన్ని ఒక 2 మినిట్స్ కలిపేసి పెడదాం. ఓకేనా? మసాలా గ్రేవీ అంతా ఎగ్గులోకి పోతుంది. చికెన్ కాబట్టి ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసినాం కాబట్టి ఏదైతే మసాలా ఉందో అదే మనకు కావాలి. ఆల్రెడీ రైస్ కూడా నేను బాస్మతి ఏం తీసుకోలేదు, నార్మల్ రైసే తీసుకున్నాను. తీసుకున్నాను ఇంత రైస్ ఇట్లా వేసుకోవాలి. ఒక్కొక్కరు లేయర్ లాగా కూడా వేస్తారు. లేయర్ లాగా అంటే కర్రీ వేసేసి కొంతమందికి రాని వాళ్ళు అట్లా లేయర్ లాగా చేస్తారు. దీన్ని ఒక 10-15 మినిట్స్ పెట్టేసేస్తే మన ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ రెడీ. మును తిను, మును ఎగ్ బిర్యానీ తిను. బాగుందా? సూపర్ చెప్పు. ఇటు నన్ను చూసి